షలోం అలైకిం అలైకిం షలోం నామానికి వందనాలు. ఉదయకాలం కూడి వచ్చిన మీకు అందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా కలుగునుగాక. మనము గత 6 నెలల నుంచి పండుగలు జరుపుకుంటున్నాం, అవునా? ఆర్ యు ఇన్ ద హ్యాపీ మూడ్ ఆఫ్ ఫెస్టివిటీ? పండుగల యొక్క సంతోషాల్లో మీరున్నారా? ఇశ్రాయేలీలకు ఎన్ని పండుగలు చెప్పండి? 7 పండుగలు. 7 పండుగల్లో ఎన్ని పండుగలు అయిపోయినాయి? 3 పండుగలు అయిపోయినాయి. ఇంకెన్ని పండుగలు ఉన్నాయి? 4 పండుగలు ముందున్నాయి. 4 పండుగలు ఇశ్రాయేలు జరిగించుకుంటూనే ఉన్నారు. కానీ 4 పండుగలు క్రీస్తులో నెరవేరబడాల్సినటువంటి సమయం మన ముందుంది. అది మనం చెప్పుకుంటున్నాం. 3 పండుగలు అయిపోయినాయి. పస్కా పండుగ అయిపోయింది, పులియల రొట్టెల పండుగ అయిపోయింది, తర్వాత ఎప్పటి ప్రథమ ఫలముల పండుగ అయింది, పెంతెకోస్తు పండుగ అయింది కదా. ఇవన్నీ కూడా పస్కా, పులియల రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ వెంటనే వస్తాయి. 3 పండుగలు దాదాపు 1 నెలలో వస్తాయి. తర్వాత ప్రథమ ఫలముల పండుగ తర్వాత పెంతెకోస్తు దినము 50వ దినం. 50వ దినము మనము ప్రభు సంఘమునకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వరమును బట్టి, సంఘం పుట్టిన దినమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. చర్చ్ వాజ్ బోర్న్ ఆన్ ద డే. సంఘము జన్మించినటువంటి దినం. పాత నిబంధనలో పంట సమకూర్చబడినటువంటి దినం, ఆజ్ఞలు పొందినటువంటి దినం. సీనాయి పర్వతం మీద మోషే దేవుని వలన ఆజ్ఞలు పొందుకున్నటువంటి దినం పెంతెకోస్తు దినం, 50వ దినం. క్రొత్త నిబంధనలో 50వ దినం క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ప్రభు సంఘానికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వరం పొందిన దినం 50వ దినం. సో ఇట్స్ ఆల్ వాట్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సెడ్ has been fulfilled in the New Testament. అది మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలు లేకుండా పాత నిబంధనలో నెరవేర్పులు జరగలేదు. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధనలో మనకు లోకానికే కానీ ఇశ్రాయేలుకే కానీ ఎటువంటి ప్రత్యక్షత కలగలేదు. సో ఈసారి వెలుగు సాక్షి పత్రిక మీరు తీసుకోండి. కావాలనేది మీకు మొత్తం అన్ని పండుగలు ఇచ్చారు, ఆల్ ఫెస్టివల్స్. ఏ పండుగ ఎప్పుడు వస్తుంది, ఏ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఏ పండుగలో పాత నిబంధనలు ఏం చేశారు, ఏ పండుగలో క్రొత్త నిబంధనలు అది ఏం నెరవేరింది, ఏం నెరవేరబోతుంది అనేటటువంటిది మనము వెలుగు సాక్షి పత్రికలు ఈ నెలలో ఇచ్చాం. చదవండి. చదివిన వాళ్ళు మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, చెప్పండి, కొంచెమైనా చెప్పండి. ఇది చదివిన సార్ ఇది చదవలేదని చెప్పండి. పత్రికలో మీ కొరకే ఇస్తున్నారు. నా జ్ఞానం కాదు, అది బైబిల్ జ్ఞానం, మీకు అవసరమైన జ్ఞానం. లోకము ఇశ్రాయేలు నుంచి సిద్ధపడుతుంది, ప్రపంచమే సిద్ధపడుతుంది. ప్రపంచంలో ఒక 3 సంవత్సరాల క్రితం ఆరంభమైన యుద్ధం ఏది? రష్యా ఉక్రెయిన్ల మధ్యలో జరిగినటువంటి యుద్ధం. చాలా యుద్ధాలు జరిగినాయి, చాలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం, చాలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ప్రవచన నెరవేర్పులు కాదు. ప్రవచన నెరవేర్పులు ఎప్పుడంటే ఇశ్రాయేలు చుట్టూ దండు మూడుకున్నప్పుడు అప్పుడు ప్రవచనము ఆరంభమవుతుంది. ఇశ్రాయేలులకు జరిగేటటువంటి ప్రతి ప్రక్రియ దేవుడు లోకానికి ఒక కాలమానంగా ఇచ్చాడు. మనకందరికీ టైం ఉంది కదా, వీ హ్యావ్ వాచ్, మనకు టైం ఉంది, మనకు క్యాలెండర్ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్యలో వచ్చాయి. ఒక 200-300 సంవత్సరాల క్రితం నుంచి మనకు చేతికి వచ్చినటువంటి ఒక కాల పరిణామం. అయితే అంతకుముందు ఇశ్రాయేలీలు పండుగలను బట్టి, ఈ అమావాస్య పున్నములను బట్టి వాళ్ళు సిద్ధపడేటటువంటి వారు. బైబిల్లో చెప్తారు, కీర్తనకారుడు, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, సరమండలమా సితారా మేల్కొనుడి. ఎందుకు? ఆ సిచ్యువేషన్స్ బట్టి ప్రిపేర్ కమ్మని బైబిల్లో ఎందుకు చెప్పబడ్డదంటే, వాట్ వాజ్ సెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. సో ఇది ఎప్పుడు కూడా మనకు ఒక గడియారం, మన గడియారాలు కావు. ఇశ్రాయేలు లోకానికి దేవుడిచ్చిన ఒక గడియారము. ఎక్కడ చీమ చిటుకుమన్నా
క్రైస్తవులు ఇట్లా ఉలికి పడాలి, లేచి అమ్మో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఐ షుడ్ బి రెడీ, ఐ షుడ్ బి రెడీ, ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏముంది ప్రస్తుత పరిస్థితి? యుద్ధ విరామం ఉంది. ఇరాన్కు ఇస్రాయేల్కు మధ్యలో ఒక యుద్ధ విరమణ సమయం నడుస్తూ ఉంది. అది ఎంతకాలం మనకు తెలియదు, కానీ ఎంతకాలమో ఇస్రాయేల్ యొక్క జీవితం చెప్తుంది, పండుగలు చెప్తాయి. సో అందుకోసం పండుగలకు ప్రభు రాకడకు చాలా కనెక్షన్ ఉంటుంది. డోంట్ మిస్టేక్ ఇట్. ఒక పండుగ ఇస్రాయేల్లో జరుగుతుందంటే, ఇస్రాయేల్లో ఆ పండుగ దినం వచ్చిందంటే ఓ లోకంలో ఏదో జరగబోతుంది అనేది మనము జ్ఞాపకం చేసుకొని సిద్ధపడాలి. మనకు దేవుడిచ్చిన ఒక టైం క్లాక్ ఈజ్ ఇజ్రాయెల్. లోకానికి దేవుడిచ్చిన సమయము ఇస్రాయేలు. కాబట్టి పరిస్థితులను వారి పండుగలను బట్టి మనం సిద్ధపడాలి. ఈసారి వెలుగు సాక్షి పత్రిక నేను అనుకుంటాను మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది, మీకు ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇశ్రాయేలు ఏ మాదిరిగా దేవుడు లోకానికి ఇచ్చిన గడియారము, తర్వాత ఇశ్రాయేళ్ల పండుగల్లో దేవుని యొక్క వాగ్దానాలు ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో నేర్చుకోవటానికి మనకెంతో ఆవశ్యకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి చదవండి, మీరు చదవండి, చదవని వారిని చదివించండి. మీరు ఇంకా తీసుకొని వెళ్ళి చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, ఇది నా జ్ఞానం కాదు, నా బోధ కాదు, ఇది బైబిల్లో మీకు అవసరమైన బేసిక్స్. ఇవి తీసుకుంటే మీకు చాలా సందేశాలు వస్తాయి, చాలా వాక్య ధ్యానాలు వస్తాయి, మీ జీవితాల్లో సిద్ధపాటు కలుగుతుంది. అటువంటి క్రియ జరగాలని దేవుని యొక్క నామంలో మిమ్మను అడుగుచుంటున్నాను. ఇదే కాలం మనము పండుగల సమయంలో మనం ఉన్నామని నేను చెప్పాను. మనం ఉన్న ప్రస్తుత పండుగ సమయం ఏంటంటే బూరల పండుగ. చెప్పండి, బూరెలు కాదు, బూరలు. బూరెల పండుగ అది తినే పండుగ, కానీ బూరల పండుగ. వీఆర్ ఇన్ ద ఫెస్టివిటీ ఆఫ్ ట్రంపెట్స్. ప్రతి సంవత్సరం బూరల పండుగ వస్తాయి ఇస్రాయేల్కు. ప్రతి సంవత్సరం బూరల పండుగలు సిద్ధంగా ఉంటారు. బూరల పండుగలో దేవుని సంఘాలు సిద్ధంగా ఉండాలి. ఎందుకొరకు ఈ మాట ఉదయకాలం మనం ధ్యానిస్తున్నామంటే, భీకరమైన యుద్ధం జరిగింది. అమెరికా B-2 బాంబర్ను పంపించి 12 కిలోమీటర్ల ఎత్తులోంచి బాంబులను కిందికి దిగవిడిస్తే ఆ బాంబులు 30 మీటర్ల లోపలికి పోయి అక్కడున్న అణుస్థావరాలను విచ్ఛిన్నం చేసేసినాయి. అండ్ నథింగ్ హ్యాపెన్. పైన ఏ ప్రజకు ప్రమాదం కాలేదు, ఏ దేశానికి ప్రమాదం కాలేదు. యూనో, మామూలు బాంబులు వేస్తేనే అక్కడక్కడ ఒక 50 మంది చచ్చిపోతున్నారు. అణ్వాయుధ సామాగ్రి ఉన్నటువంటి ఆ స్థలంలో ఒక చిన్న ఏమాత్రం పొరపాటు జరిగినా కానీ అణు రియాక్టర్స్ నుంచి వచ్చే ఆర్మిక శక్తి కొన్ని వేల మందిని చంపేస్తుంది. నేను సైన్స్ చెప్పిన మాటను నేను చదివినాను. సైన్స్ ఏం చెప్తుందంటే, అణు రియాక్టర్ నుంచి కనుక ఆ అణుధార్మికత బయటికి వెళ్తే నాకు ప్రమాదం జరుగుతుంది అని నీ మైండ్కు మెసేజ్ పోకముందే నువ్వు చచ్చిపోతావంట. మనకు తెలుస్తుంది కదా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నా టైం అయినట్టుంది, ఇంకా నేను పోయే టైం అయినట్టుంది అని. కానీ మన మైండ్కు సిగ్నల్ పోకముందే మన యొక్క ప్రాణం పోతుంది అని ఒక మంచి సైంటిస్ట్ చెప్పాడు. అంత భయంకరమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇంకా ఉంది దేశం. 30 మీటర్ల లోతుల ఉన్న అణుస్థావరాలను అది విచ్ఛిన్నం చేసిందంటే ఇంకా అది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. వన్స్ ఏ స్మాల్ లీక్అవుట్, చిన్న లీక్అవుట్ బయటకు వచ్చిందంటే, మనకు తెలుసు కదా, మధ్యప్రదేశ్లో భోపాల్ గ్యాస్ లీక్అవుట్ టైంలో వేల మంది చనిపోయారు, లక్షల మంది నిరాశ్రయులైపోయారు. సో దిక్కు లేకుండా అనేకులు ఇంకా అనేకమైన ధార్మిక శక్తులు వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో బూరల పండుగ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వందనాలు. బూరల పండుగ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన పవిత్రమైన 7 పవిత్ర పండుగల్లో ఒక పండుగ. 7 హోలీ ఫెస్టివల్స్, 7 పవిత్ర పండుగల్లో ఈ బూరల పండుగ ఒక పండుగ. లేవీయులకు రాయబడిన పత్రిక 23వ అధ్యాయం 23-25 వచనాలు
మనకి యొక్క గొర్రెల పండుగ గురించినటువంటి ఆజ్ఞ వారికి ఇవ్వబడటం మనం చూస్తాం. ఉన్నారా అందరు? బైబిల్ తెచ్చారా? లేవి కాండము 23వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధిను ఏ పనియు చేయుటకు మాని యెహోవాకు హోమము చేయవలెను. కింది వచనాలన్నీ కూడా 7వ నెలలో ఏం చేయాలో చెప్పాడు. వీఆర్ ఇన్ ద 7th month. మన క్యాలెండర్లో కూడా 7వ నెలలో మనం ఉన్నాం. ఇశ్రాయేల్లో చెప్పబడినటువంటి క్యాలెండర్ కూడా 7వ నెల, త్రిషి, మంత్ ఆఫ్ త్రిషి. త్రిషి నెలలో వాళ్ళు రోష్ హస్నా అంటారు. రోష్ హస్నా అనేటటువంటి పండుగ ఇది. దీన్ని హెబ్రీ పేరు ఏమంటారంటే యోమ్ తెరువా అంటారు. రాసుకోండి, మళ్ళీ మీకు దొరకవు, మీరు చదివితేనే కానీ మీకు దొరకవు. యోమ్ తెరువా అంటారు. యోమ్ తెరువా అంటే యోమ్ అంటే దినము, తెరువా అంటే పిలిచే దినము. యోమ్ తెరువా అంటే దేవుడు పిలుస్తున్నటువంటి ఒక దినం. బూరల పండుగ దేవుడు పిలుస్తున్నటువంటి దినానికి సంకేతంగా ఊదబడతాయి బూరలు నాట్యం ఆడటానికి కాదు, గంతులేయటానికి కాదు, బూరలు ఒక సంతోష ధ్వనిని వినిపించడానికి కాదు, కానీ బూర హెచ్చరికకు గుర్తు. ఇట్స్ ఎ వార్నింగ్, ఒక హెచ్చరిక. ఆనాడు ఇశ్రాయేలుకు ఒక హెచ్చరిక, ఈనాడు దేవుని సంఘానికి ఒక హెచ్చరిక, దేవుని ప్రజలకు ఒక హెచ్చరిక. జరుగుతున్నటువంటి పరిస్థితులలో సంఘమా మేల్కో అని పిలిచేటటువంటి పండగ బూరల పండగ. బూర ఊదినప్పుడు మీరు విన్నారమ్మా? ఎక్కడైనా విన్నారా? ఈ మధ్యలో చాలా మంది దైవ సేవకులు అక్కడ ఇశ్రాయేల్ నుంచి బూరలు పట్టుకొని వచ్చి అక్కడక్కడ వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. దిస్ ఇస్ ద ట్రంపెట్, ఇది ఒక బూర అని. దాంట్లో చూస్తే అదొక ఏనుగు ఘీంకారం లాగా ఉండేటటువంటి ఒక గొప్ప స్వరం. బూర స్వరం విన్నప్పుడు సంఘము సిద్ధపడాలి. బూర స్వరం వినబడ్డప్పుడు ఇశ్రాయేలీలు మేల్కోవాలి. దే వర్ కాల్డ్ టు గెట్ అప్. వాళ్ళ యొక్క మోకాళ్ళ పైన వాళ్ళు సిద్ధంగా ఉండాలి. వాళ్ళ యొక్క జీవితాల్లో ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలి. గాడ్ హ్యాస్ కాల్డ్ దెమ్ టు ప్రిపేర్. దేవుడు వారిని ఒక సిద్ధపాటు కొరకై పిలిచాడు. బూర ఒక మంచి సిద్ధపాటును జ్ఞాపకం చేసేటటువంటి పండుగ. ఇది 10 రోజులు జరిపించబడుతుంది. అన్ని పండుగలు 1 రోజు 2 రోజుల పండుగలు. అయితే ఇది 10 రోజుల పండగ. 10 రోజుల పండగను ఎందుకు 10 రోజులు? దేవుడు 10 రోజుల కాలాన్ని ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నేను వస్తున్నాను అని చెప్పాడు. 2025 అయింది, ప్రభు ఇంకా వస్తున్నాను అంటున్నాడు. 10 days time is spread in these 2000 years. 2000 సంవత్సరాలలో ఈ యొక్క 10 దినముల పండుగను ప్రభు విస్తరించాడు. ఏ క్షణమో తెలియదుగా యేసు ప్రభుని రాకడా అని ఒక మంచి పాట రాశారు. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు. ఆనాడు యోహాను పత్రికలోనే యోహాను చెప్పాడు, పేతురు చెప్పాడు, తిమోతి చెప్పాడు, తీతు చెప్పాడు, పౌలు చెప్పాడు. జీసస్ ఈజ్ దేర్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రకటనలో యోహాను ప్రకటించాడు, ఆయన తలుపు నొత్తనే ఉన్నాడు, వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన స్వరం విని తలుపు తెరిచిన ఎడల ఆయన మీ వద్దకు వచ్చి మీతో కలిసి ఆయన భోంచేస్తాడు ఆయన పిలుపుని గురించి హెచ్చరించాడు. జీసస్ ఈజ్ రెడీ బట్ ద చర్చ్ ఈజ్ నాట్ రెడీ. జీసస్ ఈజ్ రెడీ బట్ యూ అండ్ ఐ ఆర్ నాట్ రెడీ. మనం రెడీగా లేము. 2000 సంవత్సరాలు ఎందుకు దేవుడు తీసుకున్నాడంటే మన సిద్ధపాటు సరిగా లేదు. మనం నశించడం ప్రభువుకి ఇష్టం లేదు. ప్రభువుని నమ్మాం, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాం, మన చీకటి క్రియలను విడిచిపెట్టాం, విగ్రహాలను విడిచిపెట్టాం, అంధకార క్రియలను తృణీకరించాం, యేసుక్రీస్తు యొక్క బిడలంగా కొనసాగుతున్నాం. ఇంకా మనలో సంపూర్ణమైన సిద్ధపాటు లేదు. బూర మన యొక్క సిద్ధపాటును సరి చేసుకోమని చెప్తుంది. పాట పాడుతున్నాం, వాక్యం బాగా వింటున్నాం, నేను వాక్యం బాగా చెప్తున్నాను, కానీ ఇంకా సిద్ధపాటులో మనము లేమనేది ప్రభు
ఆలస్యానికి గుర్తు మనం నేర్చుకోవాలి. వై జీసస్ ఈజ్ డిలేయింగ్? 2025 సంవత్సరాలు అవుతున్నాయి. ప్రభు ఆలస్యానికి కారణం సంఘము సిద్ధపాటు లేదు. సంఘము సిద్ధపడలేదు, మనం సిద్ధపడలేదు. అనేకులు నశించిరి అనే మాటలు మనం ఉండకూడదని ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు? మనల్ని మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. తనను ఎరిగిన వాడిని ఆయన మర్చివాడు కాడు. నువ్వు కొంచెం నమ్ముకున్నావు, కొంచెం యేసుక్రీస్తుని అంగీకరించావు, ఇంకా బాప్తిసం తీసుకోలేదేమో, ఇంకా రక్షణ పొందలేదేమో, ఇంకా నీ జీవితంలో సాక్ష్యం సరిగా లేదేమో, ఇంకా నువ్వు చేయాల్సిన ప్రభువుకు మహిమకరమైన పని ఇంకా నువ్వు చేయలేదేమో. అండ్ జీసస్ ఈస్ గెటింగ్ డిలేడ్. ప్రభు ఆలస్యం అవుతున్నాడు. బూర మనకు హెచ్చరిక. ప్రతి సంవత్సరం వచ్చే బూరల పండుగ సంఘాలన్నిటికీ హెచ్చరిక. ఇశ్రాయేలుకు ఎంత హెచ్చరికనో, ఇశ్రాయేలు కాని వారమైన మనం, ప్రభువులో కృప ద్వారా రక్షణ పొందినటువంటి మనము హెచ్చరికను ఉండాలి. వార్నింగ్ పొందుకొని మనము సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఈ యొక్క త్రిషి మాసంలో ఈ యోమ్ తెరువా దినమందు దేవుడు తన ప్రజలను పిలిచే బూర శబ్దాన్ని బట్టి సంఘము మేల్కోవాలి. మనం మేల్కొందాం. మనమే సంఘం. ఒకవేళ ప్రభు మనలో ఒక్కరి కోసం ఆలోచన చేస్తున్నాడేమో, ఒక్కరి కోసం, ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఇంకా క్రీస్తు దగ్గరికి రాలేదు, ఇంకా మన క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు, కాబట్టి దేవుడు మన కొరకు ఆలస్యం చేస్తున్నాడు అనేది మనం తయారైతే, మనం సిద్ధపడితే, మనం తప్పిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనల్ని చేరదీసి క్రీస్తు త్వరగా రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. 2000 సంవత్సరాలు అవుతున్నాయి, బూరల పండుగ జరుగుతూనే ఉంది. 2000 సంవత్సరాల పూర్వం 2000 సంవత్సరాలు కూడా ఆ బూరల పండుగ జరుగుతూనే ఉంది. బూరల పండుగ క్రీస్తులో పరిపూర్ణం కావాలంటే సంఘము పరిపూర్ణత సంపాదించుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు కదా, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము అంటాడు. మనం అంటే ఎవరం చెప్పండి? మనమే, నేను, మీరు, ఇంకా బాప్తిసం తీసుకొని మీరు లేకుండా సంఘము సంపూర్తి కాలేదు. మీ బ్రతుకులు సరి చేసుకోకుండా సంఘం ఇంకా సంపూర్ణంగా సిద్ధపడి లేదు. ఇంకా మచ్చలున్నాయి, డాగులున్నాయి, కలంకాలున్నాయి, ముడతలున్నాయి, పొడలున్నాయి. వీటిని మనం తొలగించుకోవాలి, సంఘము తొలగించుకోవాలి. ప్రభు ఏం చెప్పాడు? ప్రతి భాషలోంచి, ఆయా జనముల్లోంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలోంచి తన కొరకు ఒక ప్రజగా ఏర్పాటు చేసుకుంటానన్నాడు. నాట్ ఆల్, మీరు బాగా వినాలి. సకల లోకానికి, సర్వ సృష్టికి సువార్త వినిపించబడవలెను, అప్పుడు అంతం వచ్చునని ప్రభువే చెప్పాడు. ప్రతి ప్రజలో ఒకరైనా రక్షణ పొందితే ఆ ప్రజంతట్లో కూడా ఒకరు రక్షణ పొందిన దానికి గుర్తుగా ఉంటది. నోహు పడవలోనికి ఎన్ని జంతువులు ఎక్కాయమ్మా? ఇప్పుడు మనం చూస్తున్న జంతువులన్నీ కూడా ఎక్కాయి. పాములు, తేళ్లు కూడా లోపలికి ఎక్కాయి. ఒంటెలు, ఏనుగులు, పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అన్ని లోపలికి పోయినాయి. అండ్ దే ఆర్ సేవ్డ్. ప్రతి జాతిలోంచి దేవుడు ఎంచుకున్న ప్రజ రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందినటువంటి ఆ కాలమందు, హెచ్చరిక నొందిన కాలమందు ప్రభు రానంటున్నాడు. ఉదయకాలం మనం త్వరగా చూసుకుందాం. ఈ బూరల పండుగ 3ంటికి సాదృశ్యంగా మనం నేర్చుకుంటున్నాం. నంబర్ 1, బూర క్రీస్తు రాకడకు గుర్తుగా వినిపించబడుతుంది. జీసస్ ఈజ్ కమింగ్, యేసు వచ్చుచున్నాడని బిగ్గరగా వేస్తున్న కేక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, బూర క్రీస్తు వస్తున్నాడనేటటువంటి ఆ గుర్తుకు సూచన. బూర ధ్వని మీరు విన్నప్పుడు బూరం చూడాల్సిన పనేం లేదు. మీకు ధ్వని వినబడితే, ఆ ధ్వని ఎక్కడ వినబడ్డా, మీ సోషల్ మీడియాలో కూడా వినబడ్డా కానీ, when you hear the voice of the trumpet, బూర యొక్క ధ్వని వినబడ్డప్పుడు క్రీస్తు రానయ్యున్నాడు. క్రీస్తు వస్తున్నాడు, నేను త్వరగా
నేను సిద్ధపడాలి, మనం నేర్చుకోవాలి. 1 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం, తరగతి 1 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘములతో చెప్తున్నటువంటి మాట అందరం చదువుదామా? 4:16 వచనం. 1 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ వచనం మీరు కంటతో నేర్చుకోవాలి. బూరధ్వని విన్నప్పుడు ఈ వచనం మీరు చెప్పుకోవాలి. అక్షరం పుల్లుపోకుండా చెప్పుకోవాలి. మీరు కంటతో పడతారు కొన్ని వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా సంతోషం. ఇప్పుడు ఈ వచనం నేర్చుకోవాలి. బూరధ్వని విన్నప్పుడు, బూరధ్వనిలో హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ మీకు అక్షరాలు ఉండవు, పదాలు ఉండవు, అర్థాలు కనబడవు. లోకానికి అర్థం కాదు. బూరధ్వని దేవుని ప్రజలకు అర్థం కావాలి. వింటున్నారా? యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ద ట్రంపెట్. బూరధ్వని మీకు వినబడాలి, మీరు అర్థం చేసుకోవాలి. లోకానికి ఒక బూరధ్వనిగానే ఉంది, మీకు ఒక బూరధ్వనిగానే ఉందంటే మీకు లోకానికి ఏం తేడా లేదు. పౌలు అందుకే చెప్తున్నాడు, ఆర్భాటముతోను, చెప్పండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను బూరతోను ప్రభు మధ్యాకాశంలో ఆయన దిగి ఆర్భాటంతో వస్తున్నాడు. ఆర్భాటం అంటే తెలుసా? విత్ ఎ రోరింగ్, విత్ ఎ వాయిస్ ఆఫ్ థండర్, ఒక ఉరుము వంటి శబ్దంతో, ఒక బిగ్గర వాయిస్ తో ప్రభు దిగి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన ప్రధాన దూతతో వస్తున్నాడు. తర్వాత దేవుని బూరతో వస్తున్నాడు. దేవుని బూరతో ఆయన వస్తున్నాడు. లోకంలో ఊదబడే బూరలు దేవుని బూరతో వస్తున్న క్రీస్తును మనకు చూయిస్తున్నాయి. ఇక్కడ మనకు 10 సార్లు వినవడొచ్చు బూరల యొక్క ధ్వని, కానీ 10 సార్లు కూడా దేవుని బూరధ్వని కొరకై మనం సిద్ధపడి ఉండాలి. వింటున్నారా? దేవుడు దిగి వస్తున్నాడు. ఇది బహిరంగ రాకడ కాదు, ఇది రహస్య రాకడ. మీకు క్రీస్తు రాకడ గురించిన సంగతులు మీరు బాగా తెలుసుకోవాలి. సంఘానికి తెలియాల్సిన విషయాలు ఏంటంటే, క్రీస్తు మధ్యాకాశంలో వస్తాడని దేవుని వాక్యం సంఘం ఎరుగుతుంది, మనందరికీ కూడా తెలుసు. జీసస్ ఈజ్ కమింగ్ ఇన్ ద మిడే. ఆయన మధ్యాకాశంలో ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు మత్తయి సువార్త, లూకా సువార్తలో ప్రభు చెప్పినటువంటి మాటలు విని, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు ఆయన చూతురు, అనేకులు రొమ్ము కొట్టుకుందరు. ప్రభు చెప్పిన మాటలను బట్టి మీరు ఏమనుకుంటారంటే, ఓహో ఇవన్నీ గుంపులో మేము కూడా ఉంటాం అనుకోవచ్చు. మీరుండరు, మీరు ఇక్కడ ఉంటారు. ఎక్కడ? తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 17 వచనాల్లో ఉన్న భాగాల్లో దేవుని సంఘం ఉంటది. మరణించిన వారు ఎవరంట? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి భయపడుతూ జీవిస్తున్న వాళ్ళు తిరిగి లేస్తారు, మొదట లేస్తారు. మనంతా ఇంక ఇక్కడనే ఉంటాం. తర్వాత ఏమంటారు చూడండి, ఆ మీదట 17వ వచనంలో ఆ మీదట. ఇది చాలాసార్లు ఎందుకు అండర్మైన్ అయిపోతుంది వాక్య భాగం అంటే, చనిపోయిన సమయాల్లోనే చదువుతారు. ఇది ఒక డెడ్ బాడీ ముందర చదువుతారు. డెడ్ బాడీ ముందర ఆ డెత్ అయినటువంటి కుటుంబీకులు ఇనే పరిస్థితిలో ఉండదు. వచ్చిన వాళ్ళు కూడా అవి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పెట్టె అంటారు, గుంత అంటారు, సమాధి అంటారు, పైసలు అంటారు, వ్యాన్ వచ్చిన అంటారు. దీని గురించి ఆలోచన ఉంటుంది. నోబడీ హియర్స్ ద వాయిస్. దేవుని యొక్క వాక్కును ఎవరు కూడా వినరు. మేము ఒకసారి వాక్యం చెప్తున్నాం, డేవిడ్ ఇషలాల్ సార్ చనిపోయినప్పుడు వాక్యం చెప్పడానికి పోతే ఎవరు లేరు. మేము డేవిడ్ ఇషలాల్ సార్ చెప్పాల్సి వచ్చింది వాక్యం. ఎవరు లేరు, ఎవరు వినటమే లేరు. అలా అందరు ఇంట్లో అమలకలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. తర్వాత బయట ఉన్న వాళ్ళంతా కూడా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వినడానికి సంఘానికి సమయం లేదు. చాలా బాగా అనిపించింది. పాస్టర్లో 3-4 కూర్చున్నాము, ఒకరు లేరు. అంటే వినాలి, మనం వింటూ ఉండాలి. దేవుని బూర శబ్దాన్ని మనం వినాలి. దేవుని యొక్క సంఘము వినాలి. ఇది అందుకే
we should not cut the word of God to situations. కొన్ని పత్రికలను కొంత సమాచారాన్ని కొన్నింటికే పెడతాం. భార్య భర్తను ప్రేమించవలను, భార్య భర్తకు లోబడి ఉండవలను. ఎప్పుడు చదువుతారు? పెళ్లిళ్ళలో చదువుతారు. ఇంకా అన్నీ అయిపోతుంది. మళ్ళీ చర్చలో చెప్పారు. ఇది ఎక్కడ చదువుతారు? సమాధుల దగ్గర చదువుతారు. ఇంకా మళ్ళీ చర్చలో చెప్పారు. మనం చర్చలో నేర్చుకోవాల్సినటువంటి పరిశుద్ధమైన వాక్కులు ఇవి. దేవునికి వందనాలు. ప్రియదేవుని సంగమా, యేసు తిరిగి రానయున్నాడు అనడానికి సూచన ఈ యొక్క బూర శబ్దము. దేవుని నామానికి వందనాలు. దేవుని యొక్క బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. యూ షుడ్ నో వేర్ జీసస్ ఈస్ కమింగ్ ఫ్రమ్. మనం ఇది చెప్పుకుంటూనే ఉండాలి. మీకు తెలిసినా చెప్పుకుంటూనే ఉండాలి. మీకు ఎంతో తెలిసినా మళ్ళా వింటూనే ఉండాలి. మేము ఎన్నిసార్లు ప్రకటించినా మరొక సేవకు చెప్తుంటే మేము వింటూనే ఉండాలి. వీ షుడ్ కంటిన్యూస్లీ హియర్ దట్ జీసస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అబోవ్. పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చుచున్నాడనే వార్త వింటూనే ఉండాలి. ఎందుకో తెలుసా? వీ గెట్ ఎడిఫైడ్. మనం సిద్ధపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. క్రీస్తు రాకడ కొరకై, బూరదేవుని కొరకై మనం సిద్ధపరచబడతాం. వి నీడ్ టు హియర్ అండ్ హియర్ అండ్ హియర్. వింటూనే ఉండాలి. విన్న వాక్యానే వినాలి, వింటున్న దాన్నే వినాలి. క్రీస్తు రాకడ మనకు ఒక మంచి డాక్టరీన్. తెలుసా? ఈనాడు చాలా సంఘాలు వచ్చాయి. నేను ఆ సంఘాల పేర్లు చెప్పాను, కానీ చాలా సంఘాలు వచ్చాయి. దే హైడ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు రాకడను దాచిపెడతారు. వాళ్ళు చెప్పరు. కొంత ఇస్లామిక్ థాట్స్ సంఘాల్లో చేసినాయి. మన సంఘాలు కావు నేను అనేది. కొన్ని బయట నుంచి వచ్చిన కొన్ని సంఘాల్లో ఈ థాట్స్ వచ్చినాయి. వాళ్ళు ఇస్లామిక్ వాళ్ళు ఏమేమి నమ్మరు మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు అంటారు, యేసుక్రీస్తు శిలువ మరణం పొందలేదు అంటారు, యేసుక్రీస్తు శిలువ మరణమే పొందలేదు ఇంకా ఆయన తిరిగి లేస్తాడంటారు, యేసుక్రీస్తు తిరిగి రానని మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే ఖురాన్ చెప్పింది కాబట్టి నమ్ముతారు. అండ్ క్రిస్టియన్స్ ఆల్సో హావ్ బికమ్ దట్ పార్ట్. చాలా క్రిస్టియన్ సైన్స్ అని ఒక విశ్వాసం వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియన్ సైన్స్ మీకు తెలుసు కదా. మెన్నైట్, మెథడిస్ట్, లూథరన్, బాప్టిస్ట్, ఇలాంటి హెబ్రోన్, పెంతెకోస్ట్ చర్చెస్, ఇవన్నీ కూడా బేసిక్ డాక్టరీన్స్ కలిగినటువంటి చర్చెస్. ఈ మధ్యలో కొన్ని సంఘాలు వస్తున్నాయి. మార్మోన్ చర్చ్ అని వస్తుంది, క్రిస్టియన్ సైన్స్ అని చర్చ్ వస్తుంది, ఎల్జిబిటి చర్చ్ కూడా వస్తుంది. ఎల్జిబిటిఎస్ మీకు తెలుసు కదా. ఏమంటారు? అంత అపవిత్రమైనటువంటి సంకేతాలు కలిగిన సంఘాలు చాలా వస్తున్నాయి. దే డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్. దీని గురించి విననివ్వరు, వాళ్ళు చెప్పుకోరు. అందుకే మనం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? క్రీస్తు మధ్యాకాశంలో రానయ్యున్నాడు, ఆయన తిరిగి వస్తున్నాడు. చెప్పండి చెప్పండి. ఆర్భాటముతోను, ప్రధాన దూతతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇది మీరు కంటత పట్టండమా, ఇది మీరు నేర్చుకోనండి. బూరధ్వని విన్నప్పుడు బాగుంది బాగలేదు అనుకోకుండా, బూరధ్వని విన్నప్పుడు ఈ వాక్యం మీ నోట్లో రావాలి. ప్రధాన ఆర్భాటముతోను, ప్రధాన దూతతోను, బూరతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. వాక్యాలు మనం నేర్చుకోవాలి. బూర స్వరము మీకు వాక్య స్వరముగా వినబడాలి. దేవునికి వందనాలు. రెండవది, వై ద ట్రంపెట్ సౌండ్స్. ఎందుకు ఈ యొక్క బూర ధ్వని వినిపించబడుతుంది? బూర ధ్వని పిలుపుకు సూచన. గాడ్ ఈజ్ కాలింగ్. దేవుడు పిలుస్తున్నాడు. పిలిచిన వారు, విన్నవారు ధన్యులు. పిలుపుకు లోపడిన వారు ధన్యులు. పిలుపును అంగీకరించి క్రీస్తుని వెంటనే అంగీకరించిన వారు ధన్యులు. పిలుపును అనుమానించని వాళ్ళు ధన్యులు. పిలుపును తిరస్కరించని వాళ్ళు ధన్యులు. ఈనాడు చాలా మంది తిరస్కరిస్తున్నారు. వి డోంట్ వాంట్. మాకు మా దేవుడు ఉన్నాడు, మీకు మీ దేవుడు ఉన్నాడు, మీ దేవుడిని మీరు చూసుకోండి, మా దేవుడిని మేము చూసుకుంటాం అనే మాటలు ఈ లోకంలో ఎక్కువైతున్నాయి. పిలుపు విన్నవాడు ధన్యుడు. పిలుపు వినగలగాలి, పిలుపు స్వరం వినాలి. ఈ మధ్యలో ఒక అరబ్ షేక్ చెప్పాడు. అరబ్ షేక్ చెప్తున్నాడు, హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనం ఇక్కడ బాగా హల్లెలూయా చెప్తాం. మనల్ని కూడా ఆ వాయిస్ వినాలని మనం ప్రార్థన చేయాలి. వి నీడ్ టు ప్రే ఫర్ దెమ్.
అరబ్ నేషన్స్ లో రక్షణ పొందినటువంటి క్రైస్తవులు రక్షణ పొందని వారి కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మీరు చేసిన ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు? కనీసం మీ కొరకైనా ఉపవాస ప్రార్థన చేసుకున్నారా? రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలని వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన, 21 రోజులు ఉపవాస ప్రార్థన. అలా దేని కొరకు అంటే నా కను నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది కాదు, నా ప్రజలు రక్షణ పొందాలి, నా ప్రజలు చీకట్లో ఉన్నారు, నా ప్రజలు వాక్యపు వెలుగులోనికి రావాలని ఈ ఉపవాసం. ఎంతమంది వస్తారు? అందరు వస్తారు చర్చికి. మీరు వస్తారమ్మా? వస్తారా? అయితే ఒక పని చేద్దాం, మనం ఈ రానున్న ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఫ్రైడే డేట్ చూడండి ఒకసారి, వస్తున్న ఫ్రైడే. ఆ డేట్ నైట్ ఈవినింగ్ 9 o'clock we start. 9 నుంచి ఇక్కడ మనం ప్రార్థనలో ఉందాం. ఉదయం 4 గంటల వరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అనేకమైన వ్యక్తిగత అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. మీ కష్ట సుఖాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. కానీ వచ్చిన వాళ్ళ కొరకే, రానోళ్ళ కొరకు మేము చేయడం అంటే అది లాంగ్ అవుతుంది. అప్లికేషన్ చాలా తొందరగా అంగీకరించబడాలంటే యూ షుడ్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీ అవసరంతో దేవుని సన్నిధిలో ఉండండి. రక్షణ నొందని ప్రజలు అనేకులు ఉన్నారు. భారతదేశంలో ఇంకా రక్షణ వాక్యము చేరని గుంపులు ఇంకా ఉన్నాయి. తెలుసా? వారి గురించిన బాధ ఉందా మీకు? వాక్యము చేరలేదు, దేవుని యొక్క రక్షణ వారికి వెళ్ళలేదు, వారు ఇంకా అంగీకరించలేదు. ఎట్లా అంగీకరిస్తారు? మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అరబ్ నేషన్స్ లో ఇరాన్, ఇరాక్, లిబియా ఈ ప్రాంతాల్లో రక్షణ పొందినటువంటి వాళ్ళు సంఘం కొరకై కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉపవాసంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను మారుస్తున్నాడు. మామూలు గారు వాళ్ళు టెర్రరిస్ట్, తాలిబాన్, హమాస్. మొన్న ఒక హమాస్ నాయకుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను ప్రభువుని కనుగొన్నాను, యేసుక్రీస్తులో నాకు రక్షణ దొరికింది అని సాక్ష్యం చెప్తున్నాడు. మనం స్తోత్రం హల్లెలూయా చెప్తాం, అంతవరకు మనం విల్ బి హ్యాపీ. డోంట్ వి హ్యావ్ దట్ ఫెర్వర్? ఆ తృష్ణ మనకు లేదా? నీ దేశంలో ఇంకా సగం మందికి రక్షణ పోలే, నీ దేశంలో సగం జాతులకు ఇంకా రక్షణ ఇవ్వబడలేదు. డూ యూ హ్యావ్ దట్ పెయిన్? ప్రార్థన చేద్దాం, రండి. వస్తారా? ఎంతమంది వస్తారో చేతులు ఎత్తండి. వస్తారా? రండి, అందరు రండి. అందరికీ ఆహ్వానం, అందరికీ రండి, ఆహ్వానం. విల్ బి దేర్ ఆల్ ద నైట్. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఇక్కడే మందిరంలో ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. నీకు నిద్ర వస్తే ఇక సాప పెట్టుకొని పండుకోండి, కానీ వీడికి రండి, మందిరానికి అయితే రండి. ప్లీజ్ కమ్. మనలో భారం లేకుంటే మన భారాన్ని దేవుడు తొలగించడు. రాసుకోండి మీరు కావాలంటే. మనలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుంటే మన భారాన్ని దేవుడు ఎందుకు తీయాలి? నాకు కష్టం తీదేవా, నాకు నష్టం తీదేవా, నాకు ఇంకా అది రాలేదు దేవా, నాకు ఇంకా ఇది కాలేదు దేవా అని ప్రార్థన చేస్తే దేవునికి ఏం కావాలో నువ్వు చూడకుంటే నీకోసం దేవుడు ఎందుకు ఏం చేయాలి? విల్ హ్యావ్ ది ఆల్ నైట్ ప్రేయర్ ద కమింగ్ ఫ్రైడే. వాట్స్ ద డేట్ చెప్పండి? 11th 11వ రోజు సాయంకాలం 9 గంటల నుంచి మనకి ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగించుకుందాం. దయచేసి సంఘమంతా రావాల్సింది కోరుతుంటున్నాం. ఇంకా చెప్పండి, అనేకలను తీసుకురండి. ఇక్కడ ఏం నుమాయిష్ ఏముండదు, అందరూ ప్రార్థన చేస్తాం అంతే. వి కంటిన్యూస్లీ ప్రే. మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. ఒక పిలుపుకు స్పందిస్తున్నామా? సంఘమా రా అంటే సంఘం రాకపోతే ఇంకా బూరతోని నీకు వినబడినట్టే. పిలుపును గురించి, తీర్పును గురించిన హెచ్చరిక రాసుకున్నారు కదా. నంబర్ 1 ఏంది? క్రీస్తు రాకడను గురించిన సూచన. నంబర్ 2 పిలుపును గురించి, దేవుని తీర్పును గురించినటువంటి సూచన. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. దేవుడు తీర్పు తీర్చనంటున్నాడు. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎలా వచ్చాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నేటికి ఈ సంఘాలన్నీ కూడా దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగానే చెప్పుకుంటున్నాం. ఆయన కొదమ సింహమే వస్తున్నాడు. ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు
ప్రతి వానికి వాని లెక్క చొప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. వింటున్నారా? మరి మీ వద్ద ఉందా? సమకూర్చుకున్నారా? మీ క్రియలను మీరు సమకూర్చుకున్నారా? ప్రకటనలో చెప్తాడు కదా, చనిపోయినప్పుడు మన వెంట ఏం పోతాయి? వాని క్రియలు వాని వెంట పోను. చనిపోయినా బ్రతికినా క్రీస్తు రహస్య రాకడలో సంఘం ఎత్తబడ్డా మన వెంట వచ్చేది మన క్రియలు. మన హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్లో నేను చూశాను. ఒక ఆయన మొత్తం బంగారం వేసుకొని వచ్చింది. చాలా బంగారం, అసలు నేను ఎన్నడూ చూడలే అంత బంగారం. ఆయనకే ఇంత బరువు అవుతుందో, మొత్తం ఇంత బంగారం. ఆయన పేరు బంగారాయన అంటే బంగారం వేసుకుంది. ఇళ్లకు బంగారమే, తర్వాత మెడల ఇంతింత. ఇంకా మీరు ఆడవాళ్ళు చూస్తే ఏమవుతారు, మాకేమనిపించదు. సో పెద్ద పెద్ద బంగారు నగలు వేసుకొని చేతుకు ఏమంటారు అంటే లాకెట్ ఏమో వస్తారు కదా, పెద్ద ఇంతింతలా కడాలు వేసుకుని ఆయన బంగారాయన అంట. ఆయన వస్తుంటే ఆయన వెంబడి ఇద్దరు గన్మెన్లు వెనకాల. ఎందుకు? వాని ఎవరు తప్పుతాడని. మనకెవరు గన్మెన్లు అవసరం లేదు కదా. వేర్ సో హ్యాపీ. హల్లెలూయా. వింటున్నారా? లోకము చనిపోయినప్పుడు ఏమి కొనిపోదు. నేను అనుకున్నా నీ బంగారం వెంబడి బంగారం పోతుందా? పోదు. మన క్రియలు పోతాయి. మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, ప్రతి వాని క్రియలు వాని వెంట పోతాయి. మన క్రియలు దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం ఇస్తాయంట. ఇక్కడ ఒకవైపు చెడ్డ క్రియలు, ఇక్కడ ఒకవైపు మంచి క్రియలు నిలబడి, ప్రభువా చాలా ప్రార్థన చేసింది కానీ ఎవడంటే పడదు దీనికని ఆడ సాక్ష్యం ఇస్తాడు. చాలా మంచోడు కానీ దేనికి పనికిరాడు. ప్రార్థన చేయడు, పాటలు పాడడు, మందిరానికి రాడు, సాక్ష్యాలు చెప్తాయి. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జెస్. దేవుడు మన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చనంటున్నాడు. ప్రతి వాని మాటను బట్టి, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కొన్నిసార్లు ఉత్తుత్తు మాటలు చాలా మాట్లాడతాం కదా, టైం ఉంది, ఖాళీ ఉంది, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం, కథలు చెప్తాం. మనం చెప్పే మాటల్లో కథలే చాలా ఉంటాయి. కథలు మన గురించిన పొగడ్తలు చాలా ఉంటాయి. తెలుసా నేనేం చేసినో తెలుసా అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకుంటున్నా. లేదేం ఇట్లా వ్యర్థమైన మాటను బట్టి దేవుని సన్నిధిలో లెక్కలు రాసుకోవాలి. మీరు రాసుకున్నారా? రాసుకుందాం ఈ రోజు నుంచి రాసుకుందాం. నేను అనేకమైన మాటలు మాట్లాడుతూ దాంట్లో వ్యర్థమైన మాటలు ఉంటాయి, రాసుకోవాలి. మనం రాసుకుంటే వాటి గురించి దేవుని సన్నిధిలో సరి చేసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు. తీర్పు దినమందు దేవుడు మనల్ని నిలబెడతాడు. బూర దేనికి శబ్దం? తీర్పుకు శబ్దం. భయం కలగాలి. బూరలని నాట్యం చేయటం కాదు, బూరలని భయపడాల్సినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యం మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తుంటుంది. ప్రకటన గ్రంథంలో మనం ఇంతవరకు చదువుకున్నాం. ప్రకటన 8వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 6వ వచనం నుంచి 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. చూస్తున్నారా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఎవరు వాళ్ళు? 7 దూతలు 7 బూరలు పట్టుకొని 7 తీర్పులను గురించి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుసా మీకు ఈ తీర్పులు? తెలుసా సంగమా? దేవుని తీర్పులు తెలుసా? దేనికి దేవుడు తీర్పు తీర్చనంటున్నాడు? ఆ తీర్పులో మీరేమైనా ఉంటారో చూసుకోవాలి. ఆ తీర్పులో మీరు ఎక్కడ ఉంటారో చూసుకోవాలి. వేర్ విల్ యూ బీ? మీరు ఎక్కడ ఉంటారో చూసుకోవాలి. తీర్పులో మీరు ఎక్కడ ఉంటారు? దేవుడు తీర్పు తీర్చబోతుంటున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. 7 బూరలు చూస్తున్నారా? పాత నిబంధన లేవీకాండంలో 23వ అధ్యాయంలో 7 బూరల గురించి, పండగ గురించి చెప్పారు. క్రొత్త నిబంధనలో 7 బూరలు తీర్పు గురించి చెప్తున్నాయి. డోంట్ యు సీ ద ఫుల్ఫిల్మెంట్? ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పబడ్డటువంటి పండుగలు క్రొత్త నిబంధనలో ఏ మాదిరిగా నెరవేరుతున్నాయో చూస్తున్నారా? పాత నిబంధనలో పండుగ, కొత్త నిబంధనలో తీర్పు. 7 trumpets టాక్ అబౌట్ 7 judgments. సంఘానికి తెరవాలి, మీరు ధ్యానించాలి. ఈసారి దేవుని చిత్తమైతే 7 తీర్పుల గురించి మనం వెలుగు సాక్షిలో విందాం. వాట్ దే మీన్? అది నాది కాదు, నా బోధ కాదు. అది 4-5 వ్యాఖ్యానాలు చదివి దానికి సంబంధించినటువంటి సంగతులను మీ ముందు తీసుకురావడానికి దేవుడు కృపనిస్తే తెస్తాను. 7 తీర్పులు. సంగమా, డూ యు నో దట్? 7 బూరల తీర్పులు మీకు తెలుసా?
తెలుసుకోవాలి, సంఘం తెలుసుకోవాలి. ఒక ఆయన అడిగిందంట, ఒక మంచి నిష్ణాతుడైన దైవజనుడు, బాగా చక్కగా వాగ్దాటి కలిగి ప్రసంగించగలిగిన ఒక దైవజనుడు ఒక సంఘటన అడిగిందంట, అయ్యా నీకు తెలుసా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చెప్పబడినటువంటి 7 బూరలు నీకేమో తెలుసా అంటే ఆయన అన్నాడంట, నాకు 7 బూరలు తెలియదు కానీ ఒక్క బూర తెలుసు అని చెప్పిందంట. ఏదా బూర? యేసు తిరిగి రాను అన్నాడని ఒక బూర తెలుసు. హల్లెలూయా. నేర్చుకుంటున్నామంతే. 7 బూరల గురించి తెలుసుకుంటేనే పరలోకం అంటలేను నేను. కానీ మీకు తెలవాల్సిన ఒక బూర అయితే ఖచ్చితంగా యేసు త్వరలో రానయ్యన్నాడు. హల్లెలూయా. కాలం ఉంటే, సమయం ఉంటే ఇంకా వివరంగా మనం తెలుసుకోవటానికి 7 బూరల సంగతులు మనం ధ్యానించుకుందాం. దేవునికి వందనాలు. 3వది చూసుకొని మనం ముగింపులోనికి వద్దాం. వైల్ ద ట్రంపెట్. ఈ యొక్క బూర శబ్దము ఏం సూచిస్తుంది? మొదటిది క్రీస్తు రాకడ గురించి, రెండవది క్రీస్తు పిలుపు తీర్పును గురించినటువంటి సూచన, మూడవది ఆధ్యాత్మిక మేల్కొల్పు. మీరు ఆత్మలు మేల్కోవాలి. సంగమా, మనం మేల్కోవాలి, నేను మేల్కోవాలి, మీరు మేల్కోవాలి. వీ షుడ్ వేకప్. మెలుకోగలిగి జీవించాలన్నాడు. నిద్రపోవటం సంఘానికి దేవుడు ఇయ్యలేదు. నిద్ర మత్తు అది అపవాది వలన కలిగేది. మీ భౌతికమైన నిద్ర గురించి నేను అంటలేను. ఆత్మీయ స్థితిలో ఏమైతుందిలే 2020 సంవత్సరాలని ఇంకో 20 సంవత్సరాలైనా ఉండమా అని నిర్లిప్తలేదు కాదు. ఏ క్షణము ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి ఆ క్షణం కొరకు సిద్ధపడి ఉండి మెలకువ మనం కలిగి ఉండాలి. కోడిలాగా ఉండాలంటారు. కోడి నిద్ర తెలుసా? కోడి ఇట్లా కళ్ళు మూసి మనకు తక్కువ తెరుస్తుంది. కొంచెం ఇట్లా అలికిడి శబ్దం అయితే కళ్ళు తెరుస్తుంది. ఏ రాత్రి అయినా సరే అది మనలాగా గుర్రు పెట్టి నిద్రపోదు. కొన్ని నిద్రపోతాయి. పంది బాగా నిద్రపోతుంది, కుక్కలకు అట్లా నిద్రపోతుంటాయి. దేవుని ప్రజలు మెలకువతో ఉండాలి. వేకప్ అంటాడు. వేకప్. మీరు నిద్రపోతూ ఉంటే ప్రభు వచ్చినప్పుడు మీ సిద్ధపాటు ఏ విధంగా ఉందో మీకు తెలియదు. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు చెప్పిన 10 మంది కన్యకల గురించినటువంటి ఆ వృత్తాంతం తెలుసు కదా. 10 మంది కన్యకలు ఆ పరలోకం నుంచి వచ్చే ఆ పెళ్లి కుమారుణ్ణి ఆహ్వానించడానికి అక్కడ నిలబడ్డారు. 5 మంది కన్యకలు బుద్ధి గల వాళ్ళు, 5 మంది కన్యకలు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి ఉంది, బుద్ధి లేదు అనడానికి ఏమంటారు? దానికి ఉన్న కారణం ఏంది? సిద్ధలో నూనె ఉందా? మీ ఆత్మలో సిద్ధపాటు ఉందా? మీ ప్రార్థనలో ఆ సిద్ధపాటు ఉందా? పిలుపుకు సిద్ధపడుతున్నారా? పిలుపుకు సిద్ధపడుతున్నారా? సంఘం పిలిస్తేనే రాదు, ఇంకా ప్రభు పిలిస్తే ఆడిస్తారు. సంఘ పిలుపుకు, దేవుని పిలుపుకు, ప్రభు రాకడకు సిద్ధపడి ఉండేటటువంటి కన్యకలమైతిమా మనం బుద్ధిగల కన్యకలం. అంటున్నారా? వీఆర్ నాట్ టు బి లేజీ, లెథార్జిక్, నిర్లక్ష్యంగా, సోమరిగా, లోకస్తులు ఉన్నట్టుగా, లోకస్తుల వలె లోక భోగాల పైన మన యొక్క వాంఛలు నుంచుకొని బ్రతకడానికి వీలు లేదు. ఇల్లు కట్టుకోండి, బండి కొనుక్కోండి, మంచిగా తినండి, మంచిగా ఉండండి, కానీ మెలకువతో ఉండండి. బి అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఎప్పుడు వస్తాడో తెలుసా? ప్రభు ఇలా కూర్చొని మంచిగా పాట పాడుతుంటే ప్రభు రాడు. మనం ఎప్పుడు కునికి నిద్రిస్తున్నప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. అందరు అనుకున్నారంట, కన్యకలందరూ కూడా 10 మంది, మనం 10 గంటలకు వస్తలేని వచ్చినాము. 10 అయిపోయా, 11 అయిపోయా, 12 అయిపోయా, మొదటి జామ అయిపోయా, 3వ జామ అవుతుంది, ఇంకా నిద్రపోదాం. కునికి నిద్రిస్తున్న టైంలో పెళ్లి కుమారుడు వచ్చాడు ఆర్భాటముతోనూ. చెప్పండి, ఆ మాటలు మనలో కొంచెం కదిలించాలని నేను అంటున్నాను. నాకు తెలియదని కాదు, మీకు కూడా తెలియదని కాదు. చెప్పండి, ఆర్భాటంతోనూ, ప్రధాన దూతతోనూ, బూరతో, దేవుని బూరతోనూ ప్రభు పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చుచున్నాడు.
మంట కలగాలి మన లోపల. వాక్యం మండించకుంటే మనం ఆరిపోతాం. ముందే మనం తడిసిన కట్టెలం, మనం అంతా కూడా తడిసిన కట్టెలం. తెలుసు కదా, తుమ్మ కట్టెలు తడిచిపోయింటే మంట మండుతాయా? అస్సలు మంట. పొగొస్తాయి, మస్తు పొగొస్తాయి, మండుతున్నట్టు పొగ చూపిస్తాయి, మంటనే ఉండదు. అట్లా ఉండేది క్రైస్తవులు. మస్తు పొగిడిస్తాం మనం, మస్తు చాలా మంది చాలా మంచి ఆత్మీయులమనే విషయాలు మనం చేస్తాం. గుడ్, మంచిదే, చేయండి, కానీ మంట ఉండాలి. దేర్ షుడ్ బి ఫైర్ ఇన్ యూ. ఫైర్, దేవుని అగ్నిని అడగండి. ఒక ఆయన మంచి పాట రాస్తాడు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు అంటే మళ్ళీ అగ్నికి అయిపోతారు. మీకు కష్టం వచ్చింది. ప్రభు అగ్నిలో కనబడలేదు, వానలో కనబడలేదు, ఆయన గాలిలో కనబడలేదు ఏలియాకు కదా. దేవుడు అగ్నిదేవుడు కాదు, వానదేవుడు కాదు, గాలిదేవుడు కాదు, ఈజ్ గాడ్. ఆయన అన్నిటికీ ఉన్నతుడైనటువంటి గొప్ప దేవుడు. ఈ దేవుని సంగమా, ఆత్మలో మెలకువగలిగి ఉండాలి, అలర్ట్గా ఉండాలంటున్నాను. ఇశ్రాయేలు యుద్ధం చూస్తున్నారా? అలర్ట్గా ఉండండి. ప్రకృతి పరిస్థితులు చూస్తున్నారా? అలర్ట్గా ఉండండి. భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూస్తున్నారా? అలర్ట్గా ఉండండి. దిస్ మే బి ద లాస్ట్ ఛాన్స్, దిస్ మే బి ద లాస్ట్ పోప్, దిస్ మే బి ద లాస్ట్ ప్రెసిడెంట్, దిస్ మే బి లాస్ట్, చివరి అవకాశం. ఉత్తరాఖండ్లో వరదలు వస్తున్నాయి, అవునా? ఇండ్లలో ఉన్న వాళ్ళు అట్లే మునిగి చచ్చిపోయినారు. వాళ్ళకి లాస్ట్ అవకాశం. మనం అందరం బతికే ఉన్నాం కదా, కానీ చనిపోయిన వాళ్ళకి అది లాస్ట్ అవకాశం. ప్రియ దేవుని సంగమా, ఆత్మీయ మేల్కొల్పు మనకు చాలా అవసరం. ఎందుకు? యోమ్ కిప్పూర్ అంటారు, రాసుకోండి ఆ పదం కూడా, యోమ్ కిప్పూర్. యోమ్ కిప్పూర్ కు మనం సిద్ధపడాలి. పశ్చాత్తాప దినము కొరకు మనం సిద్ధపడాలి. రాసుకుంటున్నారా? మీకు పదాలు దొరకవు, మీరేదో హరికథ విన్నట్టు వింటున్నారు. ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ దిస్. యోమ్ కిప్పూర్. ఇంతకుముందు ఏం చూసుకున్నాం? యోమ్ తెరువా చూసుకున్నాం. యోమ్ తెరువా ఏమో బూరల పండుగ, యోమ్ కిప్పూర్ ఏమో పశ్చాత్తాప పండుగ, ప్రాయశ్చిత్త దినం. మనం ప్రాయశ్చిత్తం జరిగించుకునే దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రాయశ్చిత్తము ఇశ్రాయేలు జరిగించేవాడు. అది మనం ఇప్పుడు తర్వాత చెప్తాను. అది మనకిప్పుడు ప్రస్తుతం ఉన్న వాక్య ధ్యానం కాదు. బూరల పండుగకు అనుసంధానంగా వచ్చేటటువంటి పండుగ యోమ్ కిప్పూర్, ప్రాయశ్చిత్త దినము. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పాపముల విషయమై, తమ తమ పొరపాట్ల విషయమై, దేవుని పట్ల తాము చూపించిన అవిధేయత విషయమై వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్త పడేవాళ్ళు. మనకు ప్రాయశ్చిత్తమే లేదు కదా. కృప ద్వారా రక్షణ పొందిన మనకు ప్రాయశ్చిత్తం అంటే మనకు తెలియదు. మనకు రాజుల పరిపాలన అసలే తెలియదు, రాజపాలన. అయితే ప్రాయశ్చిత్త దినమందు దేవుని యొక్క ప్రజలు తమ యొక్క పాపముల విషయమే ఒప్పుకునేవారు. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఆ ప్రాయశ్చిత్త దినము నీకు లేదు. యేసుక్రీస్తునందు నీ కొరకై కృప దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కృప ద్వారా విశ్వాసమును బట్టి మనం రక్షణ పొందుతున్నాం. నీకు ప్రాయశ్చిత్తం అవసరం లేదు. నీ ప్రాయశ్చిత్తమంతా కూడా యేసుక్రీస్తు శిలువలో జరిగించాడు. నీ క్రయధనాన్నంతా యేసుక్రీస్తు శిలువలో చెల్లించాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను, చెప్పండి, పవిత్రంగా చేసింది. మంచిగా చెప్పండి అమ్మా, సంతోషంగా చెప్పండి. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనకు ప్రాయశ్చిత్తము జరిగింది. ప్రాయశ్చిత్త దినం వారికి పండుగ, 6వ పండుగ. అది మనం తర్వాత చూస్తాం. ఇప్పుడైతే మనం ఉన్నది బూరల పండుగ. హెచ్చరిక పొందవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. హెచ్చరించబడుతున్న దినాల్లో ఉంటున్నాం. లేవీలకున్న పండుగ మనకు ఒక హెచ్చరిక. లేవీల యొక్క సంతోషము మనకు తీర్పును చూపిస్తుంది. ఇశ్రాయేలు పైన దేవుడిచ్చినటువంటి పండుగలు క్రీస్తును ప్రతిబింబిస్తున్నాయి. ఇన్ ఎవ్రీ ఫెస్టివల్ ఆఫ్ ద జ్యూస్ క్రైస్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్. క్రీస్తు బయలుపరచబడ్డాడు. క్రీస్తులో నెరవేరిన పండుగలు ఇవన్నీ. కాబట్టి పండుగల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు పండగ దండగా అనకుండా
పండగ ద్వారా మనం ఎంతో మెండుగా ప్రభు గురించి నేర్చుకోవటానికి దేవుడు మనకు కృపనిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? బూరల పండుగ దినమందు 10 రోజులు జరిపించుకునే యొక్క బూరల పండుగ ఇశ్రాయేలులకు చాలా పొడవైన పండుగ. ఇది దేవుని ప్రజలకు 2000 సంవత్సరాలుగా జరిగిస్తున్నటువంటి పండుగ. షల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్? కళ్ళు మూసుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకునేది. ప్రభు బూరల పండుగ దిన సమయాల్లో మనల్ని ఉంచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అక్కడిక్కడ చూడకండి. ఒక రెండు నిమిషాలు ఇది తెరక్కుంటే ఈరోజు వాక్య ప్రసంగానికి అర్థం లేదు. ఈ వాక్యం మీరు హృదయాల్లో అన్వయించుకోకుంటే ఈ ప్రసంగానికి అర్థమే లేదు. మీరు మందిరానికి వచ్చి లాభమే లేదు. కాబట్టి లెట్స్ ఫోకస్ దీన్ని మనం జాగ్రత్తగా అన్వయించుకుందాం, దీన్ని పరీక్షించుకుందాం. బూరల పండుగ ఇశ్రాయేలులకు ఒక మంచి పవిత్రమైన ప్రశస్తమైనటువంటి పండుగ. యోమ్ తెరువా అని ఆ యొక్క హెబ్రీ భాషలో దేవుడు ప్రజలను పిలిచి బూర శబ్దముగా అది వినిపించబడ్డది. ఇది ఒక గొప్ప పండగ దినం. అయితే ఈ పండగ కొత్త నిబంధనలో క్రీస్తులో నెరవేరింది. ఈ పండగ కొత్త నిబంధనలో క్రీస్తులో మనకు ఆయన రాకడ సూచనలు తెలియజేస్తున్నాయి. ఈ పండగ క్రీస్తు మన కొరకే పిలిచిన పిలుపును తీర్పును జ్ఞాపకం చేస్తున్నాయి. పిలుపును విన్నావా? పిలుపుకు లోబడ్డావా? రక్షణ పొందావా? రక్షణ నావలో నువ్వు నడుస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ పొందుకుంటే నేడే రక్షణ దినం, నేడే ప్రభువు నీకు ఇచ్చిన విమోచన దినం. తొందరగా రక్షణ పొందండి. తీర్పు దినమందు దేవుడు నిలబెడతాడు. నీకు ఇచ్చిన టైం అంతా వెయిట్ చేసుకున్నావేమో. 20 ఏళ్ల జీవితం, 30 ఏళ్ల జీవితం, 60 ఏళ్ల జీవితం వేస్ట్ అయిందేమో. కమ్ బ్యాక్, వెనక్కి రండి. విషయాలు ప్రభు ఎప్పుడు చెప్తాడు? కమ్ బ్యాక్ అని పిలుస్తాడు. మీరు వెనక్కి రండి, ప్రభు సన్నిధికి రండి. స్టాండ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో నిలబడండి. దేవుని సన్నిధిలో నిలబడి ఆయన వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఆయన యొక్క తీర్పులో మీరు నిలబడ్డప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? 7 బూరలు 7 తీర్పులను చూపిస్తున్నాయి. 7 తీర్పుల ఆ సమయమందు నీవు నేను ఎక్కడుంటామో మనకు తెలుసా? దయచేసి వాటిని ధ్యానించుకుందాం. దేవుని యొక్క బిడలముగా ప్రభువా ఈ తీర్పులన్నీ తప్పించుకొని నీ యొక్క బూర శబ్దం, దేవుని బూర శబ్దం వినటానికి, ఎత్తబడు దేవుని సంఘములో నేను ఉండటానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేస్తాడు. మూడవది, మనం మేల్కొని ఉండాలమా? వేర్ కాల్డ్ టు బి అవేకన్. వేలుకోతో ఉండాలి, సిద్ధపడి ఉండాలి, కళ్ళు తెరిచి ఉండాలి, కోడి నిద్రతో ఉండాలి. మత్తులమై మనము ఈ లోక అలవాట్లలో మునిగిపోయి లోక తీరులో మనం కొట్టుకుపోవటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వీఆర్ టు బి అలర్ట్. మనము హై అలర్ట్ లో ఉన్నాం. అలర్ట్ అనేది ఒక పదం అయితే హై అలర్ట్ ఒక పదం. మనం చూస్తాం కదా, భారతదేశం చుట్టూ ఏదైనా కానీ ప్రమాదం ఉందంటే ప్రభుత్వ శాఖలన్నీ కూడా హై అలర్ట్ లో పెడతారు. అలాగా దేవుడు సంఘాలను హై అలర్ట్ లో ఉండమంటున్నాడు. బి ఆన్ హై అలర్ట్. వీ డోంట్ నో వెన్ జీసస్ కమ్స్. 2025 సంవత్సరం అవుతుంది. నీవు అలర్ట్ లో లేవేమో. అందుకోసం ప్రభు కొంచెం ఆలోచన చేస్తున్నాడు. నువ్వు అలర్ట్ గా ఉంటే ఆ యొక్క పశ్చాత్తాప దినము ప్రభునందు నెరవేర్చాడు. కాబట్టి నీవు ఎటువంటి తీర్పులో ఉండకుండా ప్రభు దేవుడు తన యొక్క సన్నిధికి నిన్ను కొనిపోతాడు. మధ్యాకాశంలోనికి తీసుకుని పోతాడు. ఆయన రహస్య రాకడలో ఎత్తబడి గుంపులను ఆయనకు కూడా ఉంటావు. ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, దేవుని యొక్క ప్రజలు వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రభు దినం కొరకై వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ప్రభునందు కృప ద్వారా విశ్వాసమును బట్టి రక్షణ పొందిన మనము దేవుని యొక్క సన్నిధిలో మొదట మనం పోతాము. మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఎంత గొప్ప ధన్యతమా, ఎంత గొప్ప దీవెన దేవుడు మనకి ఇచ్చాడు. దీవెన అంటే ఇది మర్సీ. దేవుడు ఆయన కృప ద్వారా మనకి ఇచ్చాడు. ఆయన మన పైన కనికరించి ఇచ్చాడు. జస్ట్ టు కమ్. మనం వస్తే ఆయన మనం చేర్చుకుంటాడని పిలిచాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందామా? ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా? ఈ బూరల పండుగల సమయంలో మనం ఉన్నాం. ఆల్ దీస్ ఇయర్స్, ఈ సంవత్సరాలన్నీ కూడా ప్రతి సంవత్సరం బూరల పండుగ జరిగినా, ఏ బూర ధ్వని విన్నా కానీ ప్రభు సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ మెలకువలో మనముంటూ తీర్పులో మనము నిలవకుండా ఉండటానికి సిద్ధపడి మనం ముందరికి సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలయ్యా. బూరల పండగ లేవీయులకును ఆనాడు ఇశ్రాయేలుకును అనుగ్రహించావు దేవా. పండగ క్రీస్తు ప్రతిబింబం అని మేము గుర్తిస్తున్నాం. క్రీస్తులో నెరవేరిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తులో రానున్న దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు తిరిగి రానున్నాడని, క్రీస్తు పిలుస్తున్నాడని, క్రీస్తు తీర్పు యందు నిలబెడతాడని మేము నేర్చుకుంటున్నాం దేవా. తీర్పులో నిలవక దేవా నీ యొక్క మా తండ్రి ఆశీర్వాదంలో నిలుచుటకు మాకు సహాయం దయచి, ఆత్మీయ మెలకువను మాకు దయచి దేవా. నిద్రమత్తులమై ఉండక, లోకంతో కొట్టుకొని పోక, లోకాచారాలలో మేము కొట్టుకొని పోకుండా దేవా మెలకువతో ఉంటకు, నీ రాకడ కొరకు కనిపెట్టుకు, ప్రతి చిన్న సవడి ప్రభువ మమ్మను అలర్ట్ చేయుటకు కృప దయచేయండి. హై అలర్ట్ పైన మా యొక్క మునివేళ్ల పైన మేము సిద్ధంగా ఉంటకు కృప దయచేయండి. నువ్వు ఎప్పుడు వస్తావో ప్రభువ అప్పుడు మేము నీతో కూడా కొనిపోబడటానికి మమ్మల్ని సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.